చూస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. హెజ్బుల్లా ఫీల్డ్ కమాండర్ సహా 10 మంది మృత్యువాత పడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. బెకాలోయలోని హెజ్బుల్లా కమాండర్ సెంటర్ టార్గెట్గా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. తాజా పరిణామంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ చోటు చేసుకున్నాయి. మీకు గుర్తుంటే గత ఏడాది కాకుండా అంతకున్నా ముందు అంటే 2024 నవంబర్ మీకు గుర్తుంది కదా, మనం మాట్లాడుకోవడం జరిగింది. చాలా భీకరమైన స్థాయిలో దాడులు జరిగాయి. ఆ క్రమంలోని హెజ్బుల్లాకు సంబంధించి కీలకమైన నేతలు హెజ్బుల్లాకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇబ్రహీం అఖిల్ కావచ్చు, హసన్ నస్రల్లా హెజ్బుల్లా చీఫ్ అతగాన్ని 28/9/2024 హతమార్చడం జరిగింది. అట్ ద సేమ్ టైం బీరిట్లో ఆ తర్వాత నబీల్ కోక్ హెజ్బుల్లా సెంట్రల్ కౌన్సిల్ డిఫెన్స్ చీఫ్ అతగాన్న మరుసటి రోజు, ఆ తర్వాత ఫతే షరీఫ్ లెబనాన్ హమాస్ లీడర్గా మాట్లాడుకున్న సందర్భంలో, ఆ తర్వాత హసన్ జాఫర్ అల్ ఖాసిర్ నస్రల్లా అల్లుడిగా మాట్లాడుకునే వ్యక్తిని కూడా డమస్కస్ దాడిలో చంపేసిన సందర్భం ఇజ్రాయెల్. ఆ తర్వాత రషీద్ స్కఫీ, జైనబ్, అలీ కర్కీ, దాంతోపాటు హషీం సైఫుద్దీన్ వీళ్ళందరూ కూడా మరణించిన సందర్భం. ఆ తర్వాత నవంబర్ 2024లో ఈ అంశం మీద అంటే ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్య ఇటు ఒప్పందం కుదిరింది. ఏమని? కాల్పుల విరమణ మీద ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదరడంతో కాల్పుల విరమణ జరిగింది. అది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. బట్ కట్ చేస్తే ఈరోజు మళ్ళీ భీకర దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్. లెబనాన్లో అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితులు ఏ స్థాయిలోకి పడిపోతున్నాయనేది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే 50 మంది మరణించారు, ఇప్పటికే 10 మంది మరణించారు, మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మొత్తంగా దాదాపుగా 200 నుంచి 300 మంది ఈ ఘటనలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో గాయపడినట్టుగా తెలుస్తోంది అక్కడ. అంటే దాడుల కారణంగా సుమారుగా దీని ప్రభావం 1000 మంది మీద ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం వందలాది మంది ఇప్పటికే దీని బారిన పడ్డారు, ఆ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. నవంబర్ 2024 రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇదే. అయితే ఘటన మీద లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా రియాక్ట్ అయింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏమంటుందంటే మృతుల్లో సివిలియన్స్ ఎక్కువ ఉన్నారు, గాయపడిన వారిలో చిన్నారులు ఉన్నారు, మరణించిన 10 మందిలో 3 చిన్నారులు ఉన్నారని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అయితే ఈ దాడితో బెకాలోయ ప్రాంతంలో ఒక్కసారిగా ఆ బెకాలోయ ప్రాంతం అంతా శోక సంద్రంలోకి మునిగిపోయింది. ఇంకోవైపు ఈ దాడిని ఇజ్రాయెల్ కూడా కన్ఫర్మ్ చేసింది. తమపై దాడి చేసేందుకు హెజ్బుల్లా సన్నాహాలు చేస్తోంది. దీంతోనే మేము వాళ్ళని టార్గెట్గా ఇటు చర్యలకు దిగాల్సి వచ్చింది. బెకాలోయలోని హెజ్బుల్లా కమాండర్ సెంటర్ను టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తామని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ ఘటన మీద హెజ్బుల్లా నుంచి ఇంకా ఎక్కడ క్లారిటీ రాలేదు. అయితే రెండు దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ. అండ్ దీన్ని కాస్త ఇప్పుడున్న పరిణామాలతో కొలాబరేట్ చూసే ప్రయత్నం చేశాం. ఎందుకంటే మీరు గమనిస్తే కనుక పశ్చిమాసియాలో అమెరికా ఎటువంటి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనేది ఇరాన్ టార్గెట్. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ఇక్కడ కనెక్ట్ అయ్యేది ఇరాన్కే. ఇరాన్ ఏం చేస్తోంది ఇప్పుడు? హార్మూజ్ జలసంధిని మూసేస్తానంటోంది. అట్ ద సేమ్ టైం రెడ్ సీ ఒకవేళ ఇది మూసేసినా కూడా, ఒకవేళ మూసేస్తే ఇక్కడ ఖతర్, అరబ్ దేశాలకు కాస్త ఇంపాక్ట్ ఉండొచ్చు. కానీ ఇక్కడ రెడ్ సీని ఉపయోగించి లెబనాన్ కాదు ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, యెమెన్ హౌతీలను ఉపయోగించి ఎర్ర సముద్రం మీద కనుక ఇటు ఇరాన్ తన బల ప్రయోగానికి దిగిందనుకుందాం, ఏషియా మొత్తం ఇబ్బందులు పడుతుంది. అప్పుడేం జరుగుతుంది? అప్పుడు ప్రెషర్ అంతా వెస్ట్ మీదకి వెళ్తుంది. అంటే బ్రిటన్ కావచ్చు, అమెరికా కావచ్చు, వీటి మీద పడుతుంది. దిగుమతుల మీద ప్రభావం చూపించినప్పుడు ఫర్ సపోజ్ చెప్పే ప్రయత్నం చేద్దాం, 20 కిలోమీటర్లు వెళ్లాల్సిన చోట 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్లాల్సిన చోట అంత చిన్న జాగ్రత్త వెళ్ళిపోతే సరిపోతుంది అనుకున్న దానికి ఒక 100 కిలోమీటర్ల దూరం తిరిగి వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? ప్రస్తుతం అటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అమెరికా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా? ఇక నేను కంక్లూషన్ ఇవ్వట్లేదు, మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి, ఆ డాట్స్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా? ఇజ్రాయెల్ని ముందర పెట్టి ఇటు లెబనాన్ మీద దాడులు జరిపిందంటే హెజ్బుల్లాని అక్కడ డియాక్టివేట్ చేయాలి. ఫస్ట్ గాజాలో ఉన్న హమాస్ని డియాక్టివేట్ చేయాలి. బహుశా నెక్స్ట్ టార్గెట్ హూనోస్ హౌతీలు అవ్వచ్చేమో. ఎందుకని?
ఒకవేళ అమెరికా దాడులకు దిగితే ఇరాన్ కనుక వీళ్ళని యాక్టివేట్ చేస్తే, అంటే లెబనాన్లో ఉన్న హెజ్బుల్లాని, యమన్లో ఉన్న హౌతీలని, గాజాలో ఉన్న హమాస్ని ఒక్కసారిగా యాక్టివ్ చేస్తే ఏమవుతుంది, ఇజ్రాయెల్ మీద ప్రెషర్ పడుతుంది. పోనీ ఇజ్రాయెల్ మీద ప్రెషర్ పడకపోయినా అక్కడ ఉన్న వాళ్ళ బేసెస్ మీద, ఎక్కడ ఈ కువైట్ కావచ్చు, ఇక్కడ ఉన్నాయి కదా, ఈ అరబ్ కంట్రీస్లో ఉన్నాయి కదా జోర్డాన్లు, ఇక్కడ కనుక దాడులు చేస్తే, ఇక్కడ అమెరికా సైన్యం మీద దాడి చేస్తే, అమెరికా స్థావరం మీద దాడి చేస్తే ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి ఏం చేస్తోంది, ఒక్కసారి ఫీల్డ్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది, నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా. అండ్ ఇక్కడతో ఆగలేదు, ఇంకా ముందు కూడా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఐ రిక్వెస్ట్ మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. నేను అంటోంది, మనం అనుకుంటోంది నిజమా కాదా, డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఎందుకో కన్ఫర్మేషన్ రావట్లేదా? ఎందుకంటే ఇన్నాళ్ళు ఈ మధ్య ఎక్కడా కూడా ఇజ్రాయెల్ దాడులు చేసిన సందర్భం లేదు. ఎందుకంటే నవంబర్ 2024 ఎక్కడ, ఈరోజు ఎక్కడ? ఎందుకు ఈరోజు ఇజ్రాయెల్ యాక్టివ్ అయింది? ఎందుకు ఈరోజే దాడులు చేస్తోంది? ఎందుకు నిన్న కాక మొన్న మళ్ళీ హమాస్ మీద దాడులు చేసింది ఇజ్రాయెల్? ఎందుకు ఉన్నట్టుండి ఒక్కసారిగా యుక్రెయిన్ రష్యా మీద దాడికి పాల్పడింది? ఎట్ ద సేమ్ టైం ఇది ఇక్కడితో ఆగిపోవట్లేదు కదా, పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులకు వెళ్ళింది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, గుర్తు చూడండి. అంటే అమెరికా తనకున్న తొత్తులను ఎలా వాడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక దేశాన్ని కించపరిచిన ఉద్దేశం కాకపోవచ్చు, కాదు కానీ తనకు చేతుల్లో ఉన్న ఆ దేశాన్ని మాత్రం ఇక్కడ వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. వాడుకొని వాళ్ళకి ఎవరైతే సపోర్ట్గా వెళ్తారో, సోకాల్ సపోర్ట్గా ఎక్కడ నిలుస్తారో అని అనుకున్న వాళ్ళని ముందుగా మ్యూట్ చేయడమో, లేకపోతే వాళ్ళని ఎంగేజ్ చేయడంలోనో. ఎందుకంటే యుక్రెయిన్ రష్యా అక్కడ దాదాపుగా 4 ఏళ్ళ నుంచి కొట్టుకు చస్తున్నాయి రెండు దేశాలు కూడా. ఎవరి మీద ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు, ఎవరిని చంపుకుంటారో తెలీదు. బహుశా ఇది కాస్త మిమ్మల్ని కలవరపరచచ్చు, బట్ రియాలిటీ ఇది. అటువంటి సందర్భంలో ఇప్పుడు యుక్రెయిన్ రష్యా ఎంగేజ్ అయ్యింది అనుకోండి, అక్కడ యుక్రెయిన్ రష్యా ఎంగేజ్ అయ్యి ఇక్కడ ఇజ్రాయెల్ లెబనాన్లోని హెజ్బుల్లాతోని, గాజాలో ఉన్న హమాస్తోని, అండ్ హౌతీలు, యమన్లో ఉన్న హౌతీలతోనే ఎంగేజ్ అయ్యింది అనుకోండి ఇజ్రాయెల్ ఒకటి హ్యాండిల్ చేయగలిగితే చాలు కదా. ఇక్కడ వీళ్ళకున్న మిలిటరీ బేసెస్ నుంచి అటాక్ చేసేస్తారు ఇక్కడ ఇరాన్ మీద. అప్పుడు ఇరాన్ ఏమవుతుంది, ఏకక్ అయిపోతుంది అనే ప్లాన్లో అమెరికా ఉందా? పోనీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఈ తాలిబాన్లు ఏమైనా ఇరాన్కి సపోర్ట్ చేస్తారేమో, ఐఎమ్ సెయింగ్ ఏమో అని అక్కడ పాకిస్తాన్ యాక్టివేట్ చేస్తుంది. ఇంతవరకు ఎప్పుడు దాడులు చేయని పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ చేస్తుందంట ప్రపంచానికి. వింతిది ఎయిర్ స్ట్రైక్ మనొకసారి ఏదో చేసింది తూతు మంత్రంగా. సో ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే పాకిస్తాన్ అమెరికా తొత్తే, అండ్ ఇజ్రాయెల్ అమెరికా మాట వినాల్సిన పరిస్థితి వాళ్ళకి. అండ్ అఫ్కోర్స్ వీళ్ళంతా ప్రెషర్ పెడుతున్నారు ఇరాన్ మీద దాడులు చేయమని చెప్పి. సో ఇదేమైనా దానిలో భాగమా? ఇవన్నీ కూడా డాట్స్ కనెక్ట్ చేసుకుంటుంటే ఎందుకో కనెక్ట్ అవుతోంది. అండ్ లెబనాన్లో ఇంతవరకు ఎప్పుడు లేనిది. ఎందుకు నేను మాట అంటున్నానంటే కనుక నేను ఆ టైం లైన్తో సైతం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఫవాద్ షుకుర్, మీకు గుర్తుందా, హెజ్బుల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు. కరెక్ట్గా 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 30న ఫవాద్ షుకుర్ని లేపేసింది ఇజ్రాయెల్. ఆ తర్వాత నుంచి అంటే దాదాపుగా జూలై తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ ఆ ప్రాంతంలో ఇబ్రహీం అఖిల్ హెజ్బుల్లా ఆపరేషన్ చీఫ్ని అప్పుడు లేపేసింది. విత్ ఇన్ ఆ మంత్, 9th మంత్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, రైట్, ఎగ్జాక్ట్లీ సెప్టెంబర్లో ఇబ్రహీం అఖిల్ని లేపింది ఇజ్రాయెల్. ఆ తర్వాత హసన్ నస్రాల్లాని లేపేసింది అదే ఏడాది. ఆ తర్వాత నబీల్ కౌక్ని లేపేసింది, చంపేసింది. ఫతే షరీఫ్, హుయిసిస్, లెబనాన్ హమాస్ లీడర్, అంటే లెబనాన్లో హమాస్ కూడా ఉంది, అక్కడ లీడర్. ఏకంగా వాళ్ళ ఆ ఎలక కలుగులోకి వెళ్ళి మరి కొట్టినట్టుగా వాళ్ళ లెక్క లోపలికి వెళ్ళి కొట్టారు కదా అక్కడ. హసన్ జాఫర్ అలీ ఖాసిర్, హమాస్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇస్మాయిల్ హనియే అతగారిని కూడా ఆగస్టు 31న లేపేసింది కదా, చంపేసింది కదా. యహ్యా సిన్వర్ మాట్లాడుకోవాల్సిన వ్యక్తి. యహ్యా సిన్వర్ని ఎక్కడ చంపింది? యహ్యా సిన్వర్ని ఎలా అనకూడదు కదా, విజువల్ కూడా రిలీజ్ చేసింది కదా. అలా ఫ్రీజ్ అయిపోయిన వ్యక్తి యహ్యా సిన్వర్. ఆ తర్వాత ఖాలిద్ మషాల్ కొత్త చీఫ్ని. ఆ తర్వాత అల్-హబీ సబా కమాండర్. 2025 జనవరి 1న అకా మహమ్మద్
వీళ్ళందరినీ గ్యాప్ లేకుండా, గ్యాప్ తీసుకోకుండా కూడా కొట్టి పారేస్తుంది కదా టైంలోని. సో ప్రస్తుతం చాలా కీలకమైన అడుగు వేసే ప్రయత్నం చేస్తోంది. ఎందుకు 2024 ఆగస్ట్, సబ్జెక్ట్ టు ద కరెక్షన్ హియర్ ఇట్ అగైన్, వెస్ట్ బ్యాంక్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అక్కడ రెఫ్యూజీ క్యాంప్స్ మీద దాడి జరగలేదా? 10 మంది సాయుధ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ దాడులు జరిపిన సందర్భంలో మాట్లాడుకోలేదా? 20 ఏళ్ల తర్వాత జరిగిన అతిపెద్ద దాడి కాదా అది? ఆ తర్వాత మేలు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన తర్వాత మసూర్ పెజెష్కియాన్ అక్కడ అధ్యక్షుడు అయిన తర్వాత పరిస్థితులు ఏంటి? నస్రల్లాతో పాటు సీనియర్ కమాండర్ అబ్బాస్ నిల్ఫరోష్ని చంపేసిన సందర్భం, కూతుర్ని జైనబ్ని వేసేశారు. ఆ తర్వాత హెజ్బుల్లా సదరన్ కమాండర్ అలీ కర్కీని చంపేసిన సందర్భం, ఆ తర్వాత పేజర్